ఏం పాటలు రావు గారు అంత ఎంజాయ్ చేస్తున్నారు? హిందీ సాంగ్ చారీజీ. ఓహో, అర్థం కాకపోతే అన్ని బానే ఉంటాయండి. ఆమిర్ ఖాన్ పాటలు అర్థమైనా బానే ఉంటాయి బాసు. ఇన్ఫాక్ట్ ఆ ఖాన్ అంటే నాకు ఇష్టమేనండి. చూసారా మన ఇద్దరు ఇంట్రెస్ట్ ఎలా కోయిన్సైడ్ అయిపోతున్నాయి కదా. అదేనండి, అందుకే మన ఇద్దరు కొలీగ్స్ అయ్యాం. మన కొలీగ్స్ అవడం నీ పొట్టి పెద్దముండవండి. అలాంటి బూతు మాటలు మాట్లాడకండి. అయితే ఏంట్రా అంటే మా తాతగారు తిరుమల తిరుపతి దేవస్థానంలో కళ్ళు తిరిగిపోతాయి అత్తవ్వాన్ని. ఈ మిషన్ లో వచ్చిన కళ్ళు ఎత్తికెక్కేసి పనులు లేకుండా పోనీరా మీకు. ఈ రన్నింగ్ వచ్చేస్తే ఇంకా అకౌంట్ రెడీ అవ్వలేదు. ఏం చారిగారు? సార్ నన్ను నిల్వ చేయకండి సార్, మీకు దండం పెడతాను. చారిగా సార్ ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం ఏంటన్నా? వచ్చాము నేను వెళ్ళదనుకున్నావా? ఓ ఇద్దరు పూసేసుకున్నారు, టేస్టులు కలిసిపోయి అంట. ఇటు పరిచయం ఎదురుకోని చెప్తాను రే నీ పని. ఏమరా లెక్కలు రాయనున్నావంట? అంతా ఈ చారిగా ట్రైనింగ్ అన్నా. కనకదాస్ గారు ఇది చాలా అన్యాయం అండి. శంకర్ బాబు గారు నా బతుకు మీకు తెలిసిందే కదండి. ఇదంతా రావు గారి డెసిషన్ అండి. yes it's my decision. actually ఇక్కడ ఏం జరుగుతుందంటే a man can make a lot of mistakes but a computer cannot. finally what I want to say is 10 మంది కలిసి 10 రోజులు చేసే పని ఒకే మనిషి ఒకే రోజులో చూపెట్టు. అల్లరీడు పిల్లగాడు అకతాయి కానకాడు అందరికి నచ్చిన పాటు. నెక్స్ట్ పేమెంట్ ఎప్పుడు ఇస్తావు? 10 రోజులు ఇస్తాను సార్. మాట మీద ఉంటావా? తప్పకుండా ఇస్తాను సార్. సార్ లేకపోతే సార్ ఏం లేదండి, ఏసీ లేకపోతే కంప్యూటర్లు హ్యాంగ్ అయిపోతాయి సార్. హ్యాంగ్ అంటే ఏంద్రా? అంటే అయిపోతాయి. దానికి దీనికి ఏంద్రా కనెక్షన్? సంబంధం అంటే ఏం చెప్తామండి, మనకి ఫుడ్ ఎలాగో వాటికి ఏసీ అలాగా. అట్లనా? గట్లనే. వంకాలతో నడవదు, కష్టం సార్. ఎన్ని కావాలి? అంటే రూమ్ కొంచెం పెద్దది, చాలా మంది ఉన్నాం, ఐ మీన్ చాలా కంప్యూటర్స్ ఉన్నాయి, 2 ఉంటే మేనేజ్ చేసేయచ్చు. నాయనా గది కంప్యూటర్ల విషయం ఇడిసేయి. శంకర్ గౌడ్ అండ్ కో ఎలా ఉంది సార్? బడే హుషారుగానే ఉన్నావురా. అచాక్ ఇది మనకు అవసరమా? అవసరం ఉంటారేంటి సార్, ఇది మీ సామ్రాజ్యం సిటీలో అందరికి తెలియద్దు. రే కత్తి కత్తి అన్నా, ఈయనకి జీతం ఏమిస్తుర్రా? మొన్నే అనవసరం కంగారు పడి పోయి పెంచేవన్నా. ఇంకో 2 పెంచేరా ఈయనకి. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటూ వెళ్ళి రావటం. వస్తాను సార్. బద్దలేసిపోతాయి అత్తవా ఎలా? ఏమండి ఒక్కసారి మెగాస్టార్ చిరంజీవి గారిని చూస్తారండి. అది మా వాడి పొజిషన్. అక్కడి పొజిషన్ సరే, ఇక్కడ పొజిషన్ ఏంటో చెప్పు. ఏముంది, రేపు ఎల్లుండాడు వస్తాడు, రామకృష్ణ కూతురు మెల్ల 3 ముళ్ళు చేస్తాడు, నువ్వు దస్తావేజ్ తెచ్చుకుంటావు, నేను మామిడి తోట రాసిచ్చేస్తాను. మామిడి తోట కంటే నిమ్మ తోట బెటర్ అండి. అదైతే నువ్వే 5,000 ఎక్కువ ఇవ్వాలి. ఏంటి చదినా మటను? ఏంటి అలా చూస్తున్నావు? ఎవరా కేసు? కేసు గీసు అన్నామంటే ఫేస్ ప్యాక్ అయిపోద్ది. ఆవిడెవరనుకుంటున్నా? ఎవరు? అవును సిస్టర్. నీకో సిస్టర్ ఉందా? నాకు ఎప్పుడు చెప్పలేదు. 5,000 కావాలని అడిగితే ఏం నీకు ఇచ్చేది నా మటను? అన్నోడికి నాకు సెల్లులు ఉంది అని నేను ఎందుకు చెప్పాలి? నీ దగ్గర చికెన్ ఉందని తెలియకన్నాలే. ఇదిగో ఈ 5,000 నీ దగ్గర ఉంచు. ఇంకెప్పుడన్నా ఏమన్నా కావాలంటే కపరెట్టు పచ్చిచ్చిపోతుంటాను. బావగారితో వెళ్ళొస్తాను చెప్పండి. వెళ్ళొస్తారు బావగారు. అలాగే. సార్ టెస్ట్లన్నీ అయిపోయాయి కదండి, నా లైసెన్స్ నాకు ఇప్పించండి. నీకు లైసెన్స్ ఎందుకు ఇవ్వాలి? 8 అంకె వేసాను కదండి. నేను 100 అంకెలు వేస్తాను, అయితే ఏంటి? లెఫ్ట్ రైట్ బాగానే తిప్పాను కదండి. నేను బ్యాక్ కూడా తిప్పుతాను, అయితే ఏంటి? అయ్యి బాబాయ్, ఆ సిగ్నల్స్ కూడా బాగానే ఫాలో అయ్యాను కదండి. ఆ సిగ్నల్స్ అన్ని కరెక్ట్ గానే ఫాలో అవుతున్నావు, నా సిగ్నల్స్ ఫాలో అవట్లేదు. తడపాలయ్యా, డ్రైవర్ బాగా తడపాలి. మీ డ్రైవర్ తడిపితే పని అయిపోతానా? నా డ్రైవర్ కాదు, ఈ డ్రైవరు. అర్థమైపోయింది సార్, ఇదిగోండి. సాయంత్రంలోగా నడుచుకుంటూ ఇంటికి వచ్చేస్తుంది లైసెన్స్. చాలా థ్యాంక్స్ సార్, నాకు కావాల్సిన నాకు ఇచ్చారు, మీకు కావాల్సిన మీరు తీసుకున్నారు. ఈ మాత్రం దానికి ఈ టెస్ట్ క్యూ లేదు. బాగా నచ్చారు సార్, నేను వస్తాను సార్. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. సార్ లైసెన్స్ కావాలంటే ఏం చెయ్యాలో తెలుసు కదా? తెలుసు, మీ డ్రైవర్ తడపాలి. వెరీ గుడ్, బాగా అర్థం చేసుకున్నావు. ఏంటా ఇన్స్టాల్మెంట్ లో తడుపుతావు? ఓకే సార్, ఓకే. ఏంటమ్మా ఇది? ఈ రౌడీ గారిని తీసుకొచ్చి దౌర్జన్యం చేస్తావా? నీ లైసెన్స్ క్యాన్సిల్.
What is this? కోడికి సింగిల్ లెగ్ ఉంది. Where is the second leg? రెండో కాలెక్కడ? అది Where is the second leg? రెండో కాలెక్కడ? Hey, what's your man? Come here. నీకెన్ని కాలు ఉండును? రెండండి. ఎత్తి చూపుము. ఇదిగోండి. కట్టి రండి. నువ్వు ఎత్తి చూపక్కర్లేదండి, నాకు రెండే. మిస్టర్ భద్రాం, నాకు రెండే సార్. అందరికి రెండుండగా కోడికి మాత్రం సింగిల్ ఎందుకు ఉండును? ఆ కోడి కుంటిది ఒక్క లెగ్గే ఉండును. కుంటిదనగా ఏమి? కుంటిదనగా ఇది. గ్రేట్. సింగిల్ లెగ్గుతో నడుచుట నేను ఫస్ట్ టైం చూసుచున్నాను. నేను లంచ్ చెయ్యి వరకు నువ్వు వీరి చుట్టూ రౌండ్స్ కొట్టుము. సార్ షట్ అప్ అండ్ డూ ఇట్ నౌ. డూ ఇట్. సార్ ఆ కుర్చీ ఎవరికరా? అదే నువ్వు కాలు పెట్టుకుంటే తెచ్చారన్న. నా మీద నీకు అభిమానం పోలేదురా. అవునన్నా. ఏంట్రది? మందన్నా, ఓ స్మాల్ ఏమంటావా? బ్లార్జీ. ఓకే అన్న, ఇది కొనడానికి షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు అన్న 18 ఏళ్ళు చిన్న కుర్రోలన్నా. చిచి, దేశం నాశనం అయిపోతుందన్న. రేయ్, ఆ మాటకొస్తారా లేడీస్ చూడనే వాటరా అన్న. నీట్ ఓకే, కిక్కుడు లేకపోతే ఏమైనా కానీరా, ఈ మందు కొట్టడం అన్నది భయంకరమైన అలవాటురా. అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. మనలో కూడా రా పగలనక రాత్రనగా కళ్ళు తెగ తాగేస్తున్నారా అన్న. వీళ్ళు మారే మార్గమే లేదన్న. అంత గమ్మున మారరా. ఇంకో లాజ్ చేసుకో. తాగిన వాళ్ళని చంపేస్తామని రూలు పెట్టాలరా. అదొకటే మార్గం. భోజనం ఏం తిన్నావురా? భోజనం అంటే గుర్తొచ్చిందన్న. కిందోళ్ళు మనల్ని భోజనం పిచ్చారు, అది మర్చిపోయి మందేస్తున్నాం. అయితే మనం ఏమైనా తాగుబోతులు పెట్టరా తాగి పడిపోవడానికి? కరెక్టే. ఇదిగో ఇక్కడ 2 పెగ్గలేసి కిందకెళ్ళి 4 ముద్దలు తినేసి గుడ్ నైట్ చెప్పి వచ్చేస్తాం. కనిపెట్టరు కదన్నా. చవరుగా భలేవాడివే రే. నేను తాగితే మా అమ్మ కూడా కనిపెట్టలేదు తెలుసా? ఎలా మేనేజ్ చేసేవాడు? ఆ రోజు రాత్రి నేను ఇంటికి వెళ్ళనుగా. గుడ్ మార్నింగ్. ఏమండి? ఏంటండి? ఈ ఫ్లాట్ మీదేనా? ఇది వరకే చూసారుగా. బ్యాక్ నుంచి చూశాను, ఫ్రంట్ నుంచి చోటు ఇదే ఫస్ట్ టైం. నాన్సెన్స్. నిన్నే. ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. నమస్కారం. నమస్తే. నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఏంటి బాబు మొహం అలా ఉబ్బింది? జలుబు చేసిందా? కూర్చోండి. క్వశ్చన్ ఆన్సర్ రెండు ఆవిడ ఇచ్చేస్తుంది. దేవత. ఆంటీ నైట్ డ్రెస్ కొంచెం హెవీగా లేదు? లేటెస్ట్ ఫ్యాషన్. ఈ రంగు బాగుంది, మంచి కలర్. సెలెక్ట్ చేసింది బాబు. వచ్చేసారా? నమస్కారం. నీకే. ఓ నమస్కారం. డిజైన్ బాగుంటే పడి కుట్టింది. చూసారా? రాంపల్లిలో మర్డర్ జరిగింది. మీ అమ్మాయి చేసిందా? మొన్నది బొమ్మ గీస్తే ప్రైజ్ వచ్చింది. నిన్న మీ అమ్మాయిని చూస్తే నా ప్రాణం మీదకి వచ్చింది. నమస్తే. ఏంట్రా అన్నయ్య, నువ్వు అన్ని చూసావు, ఫ్లోరింగ్ మిస్ అయ్యావు. ఇది కూడా మా అమ్మాయే. తుడిచింది కదా. ఇంక లేనా అన్నా? దాని నుంచి అదే ట్రై చేస్తున్నానే. దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే పరమేశ్వరరావు గారి పాపకి పొగరు ఎక్కువ, శుభ్రత ఎక్కువ. అన్నం వడ్డించండి ఆంటీ. వడ్డించాను కదా బాబు. ఇంకొంచెం వెయ్యమని ఆడు ఉద్దేశం. అలాగే. లేకలే తినకూడదురా, కొంచెం కొంచెం తినాలి. అలాగే. పాప ఏం చదువుకుందా ఆంటీ? బిఏ చదివింది బాబు. మగపిల్లలు అల్లరి ఎక్కువైందని తర్వాత మేమే మాన్పించేశాం. మంచి పని చేశారు. అసలే మీ అమ్మాయి కత్తిలా ఉంటుంది కదా. అంటే నా ఉద్దేశం కత్తి షార్ప్ గా ఉంటుంది కదా, అంత తెలివైందని. బాబు, తను ఇంటర్లో ఉన్నప్పుడు మా ఎదురింటి అబ్బాయి కూడా ఇలాగే తను కత్తిలా ఉందనేవాడు. వాడే ఉద్దేశంతో అన్నాడు. పెరిగేనా బాబు? దిగిపోద్ది. దిగిపోతుందా? అంటే పప్పుచారు రుచి పోద్దని. మేము ఎవరిని పడితే వాళ్ళని భోజనానికి పిలవం బాబు. అందరికీ నీ అంత పొలం ఉండదుగా బాబు. నువ్వంటే ఏదో మంచివాడివి కాబట్టి.
ఈ కాలం సిటీలో పిల్లలు మరీ చెడిపోతున్నారు బాబు. 10th పాస్ అవగానే సిగరెట్టు, ఫెయిల్ అయితే మందు. యా ఇందాక మేము కూడా షేమ్ టు షేమ్ అదే టాపిక్ మాట్లాడుకున్నాం కదరా. మీరు తాగొచ్చారు కదా. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసాం? భోజనం కుడి చేత్తో చేసి ఎడ చేయి కడుక్కుంటుంటే దొరకరు.